వెల్కమ్ టు టాప్ 4 ఎట్ 4 PM. నేను సింధూర. 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి తాజా రాజకీయ పరిణామాలను ఓసారి తెలుసుకుందాం. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో కారు మరింత స్పీడ్ పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రజతోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అటు గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో ఇందిరా పార్క్ హోరెత్తింది. కామారెడ్డి జిల్లాలో ఫోక్సో కేసులు పెరిగాయి. మరోవైపు వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాల్టి టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రజతోత్సవ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష అంటూ టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 2 గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో హోరెత్తిన ఇందిరా పార్క్ అంటూ టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. ఇక టాప్ 3 కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఫోక్సో కేసులు అంటూ టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 4 వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి అంటూ ఇప్పటివరకు టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాం. మరోసారి ఇప్పటివరకు నా టాప్ 4 బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఇక టాప్ 1 రజతోత్సవ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష అంటూ టాప్ 1 బ్రేకింగ్ న్యూస్. అలాగే టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో హోరెత్తిన ఇందిరా పార్క్ అంటూ టాప్ 2 బ్రేకింగ్ న్యూస్. ఇక టాప్ 3 కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఫోక్సో కేసులు అంటూ టాప్ 3 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 4 వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి అంటూ ఇప్పటి వరకున్న టాప్ 4 బ్రేకింగ్ న్యూసెస్ అయితే ఇవి. ఇక టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సభలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, సభ విజయవంతంలో వారి భాగస్వామ్యం, అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి తగిన సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత సహా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు, పార్టీ మహిళా నేతలు పాల్గొన్నారు. మరోవైపు గులాబీ జెండాయే ప్రజలకు అండ అంటూ యావత్ తెలంగాణ నినదిస్తోంది. 25 ఏళ్ల గులాబీ పండుగ కోసం అన్ని వర్గాల జనం సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో రజతోత్సవ ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఇక ఓరుగల్లు మహాసభకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. రైట్, ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ సమీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, 27న ఎల్కతుర్తిలో జరగబోయే రజతోత్సవ సభకు సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఏర్పాట్లు సమీక్షలు చేశాడు. అందుకు అనుగుణంగా వరంగల్ జిల్లా, అటు ఇప్పుడు ఉమ్మడి హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి గ్రామంలో సభ ఏర్పాట్లకు సంబంధించి ప్రయత్న జరుగుతున్నాయి. ఇటు సభ ఇప్పటికే విజయవంతం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఊరు వాడ అంతా కూడా కదిలి వాళ్ళ సభకు వెళ్ళాలి, కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడే మాటలు మేము వినాలి అని చెప్పేసి కూడా యావత్ తెలంగాణ ఆ సమాజం ఇవాళ చూస్తుంది. అందుకు అనుగుణంగానే ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఇలా మేము ఎల్కతుర్తి సభకి వెళ్తున్నాం, చెలో వరంగల్ అంటూ చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సమావేశానికి మహిళా ప్రతినిధులు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో హాజరయ్యారు. దీనికి సంబంధించి మహిళలకు ఈ సభలో పెద్ద ఎత్తున ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 17 నెలల పాలనలో మహిళలను చాలా మోసం చేసింది. ఏదైతే ఉచిత సిలిండర్ కావచ్చు, ఏదైతే తులం బంగారం, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం విషయం కావచ్చు, అనేక విషయాల్లో కూడి వాళ్ళ మహిళలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి చర్మగీతం పాడేందుకు ఈ వేదికని వల్ల మహిళలంతా కూడా పెద్ద ఎత్తున మేము పార్టిసిపేట్ చేస్తాము. ఖచ్చితంగా కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణకు శ్రీరామ కేసీఆర్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ సభకు పెద్ద ఎత్తున మహిళలు కూడా హాజరవుతున్న తరుణంలో వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కూడా ఆదేశించారు. మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి, ఆ సభా ప్రాంగణానికి సంబంధించిన కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ ప్రధానంగా ఏర్పాట్లకు కూడా సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. అయితే వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఇవాళ
గల్లీ నుంచి ఇవాళ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము సభకి వెళ్ళాలి, సభలో కేసీఆర్ మాట్లాడే మాటలు వినాలి, వాళ్ళ తెలంగాణ ఏం కోల్పోయింది, తెలంగాణకు ఏం అవసరం వచ్చింది, ఇవాళ మార్పు అంటే నిజంగానే మార్పు తీసుకొచ్చారు అనే కోణంలో ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఆలోచిస్తున్నట్టు, ప్రతి ఒక్క తెలంగాణ మహిళ ఇవాళ ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయాలి, సభలో మేమంతా పార్టిసిపేట్ కావాలి, నాడు తెలంగాణ ఉద్యమం కోసం ఏ విధంగా అయితే గలమెత్తినమై వల్ల మరొకసారి కూడా తెలంగాణలో ఏదైతే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలన కొనసాగిందో కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా అస్తవ్యస్తం అగమ్య గోచరంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపాలనే కోణంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీఆర్ఎస్ చలో వరంగల్ సభను విజయవంతం చేసే దిశగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న తరుణం కనిపిస్తుంది. కనుక ఖచ్చితంగా వారి కోసమే మహిళలకు ప్రత్యేకంగా వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పారు. ఇవాళ ఏదైతే 10 లక్షల పైచిలకు ప్రజలు ఇవాళ ఏదైతే చలో వరంగల్ సభలో హాజరవుతారని ఇప్పటికీ అంచనాలకు మించి ప్రజలు మేము వస్తామని చెప్పి స్పందన కనిపిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ తెలంగాణ అంటేనే శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఇవాళ ఏదైతే వస్తుంటారు పోతుంటారు కానీ శాశ్వతంగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ అనేది కూడా ఇవాళ అంచనాకు వచ్చారు. ఆ దిశగానే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా ఇలా చలో వరంగల్ కు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారిగా కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల వారిగా కూడా ఇవాళ సమావేశాలన్నీ కూడా విజయవంతం అవుతున్నాయి. నియోజకవర్గాల సమావేశాలన్నీ కూడా ఇవాళ ప్రత్యేకంగా ఆ బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఎవరికి సౌకర్యాలను బట్టి వారు సభకు చేరుకోవాలని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా వస్తున్న తరుణం. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు ఖచ్చితంగా ఈ మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ సభలో పార్టిసిపేట్ చేయనున్నారు. సభకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా వస్తున్న నేపథ్యంలో మహిళలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. దాదాపు అన్ని నియోజకవర్గాలు పూర్తయిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలతో పాటు ఈ వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తల్లిదండ్రుల నేపథ్యంలో వారికి అసౌకర్యం కలపకుండా ఎండకు వేడిమికి తట్టుకునే విధంగా కూడా వారికి ఏర్పాటు చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ లెవిల్. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరగబోయే సభకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అండ్ అలాగే అదే విషయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష కూడా నిర్వహించారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం మరో 9-10 రోజులున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లయితే కొనసాగుతున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే ఈ సభకు సంబంధించినటువంటి బాధ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, సతీష్ కుమార్ ఇవాళ కేసీఆర్ గారితో ప్రత్యేకంగా సమావేశం కూడా అయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 27వ తేదీన నిర్వహించేటువంటి ఎల్కతుర్తిలో నిర్వహించేటువంటి రజతోత్సవ సభకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారితో పాటు మరికొంతమంది మహిళా నేతలు కూడా ఈ సభలో ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పలు సూచనలు కూడా చేసిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. సభకు సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు, సూచనలు కావచ్చు చేసిన సందర్భంలో అంటే అక్కడ సమావేశం కొనసాగుతున్న క్రమంలోనే వేదిక దగ్గర కూడా ఏర్పాట్లు కొన్ని మార్పులు చేర్పులు జరిగిన సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సభ వేదికకు సంబంధించి 100 ఫీట్ల పొడవు, 150 ఫీట్ల వెడల్పుగా ఉండేటువంటి వేదికను మరొక 15 ఫీట్లు వెడల్పు 15 ఫీట్లు అదేవిధంగా పొడవు కూడా 15 ఫీట్లు పెంచుతూ అక్కడ పనులు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పెద్ద సంఖ్యలో లక్షలాది మంది ప్రజలంతా కూడా తరలి వచ్చే సందర్భంలో ఆ ప్రజలకు ముఖ్యంగా ఏదైతే సభా వేదిక నుంచి చూస్తే ఇటు హుస్నాబాద్ వైపు ఉన్నటువంటి సిద్దిపేట జాతీయ రహదారి కావచ్చు, అటువైపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ సభ కనిపించే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అందుకు అనుగుణంగానే పార్కింగ్ ఏర్పాట్లు కూడా సభ దగ్గర వచ్చి దాదాపు 160 ఎకరాలకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం, అదేవిధంగా పార్కింగ్ సంబంధించి దాదాపు 1300 ఎకరాల్లో ఏర్పాట్లు కూడా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం 4 రహదారుల వెంబడి అంటే 3 జాతీయ రహదారులు ఉన్నాయి. అందులో ఒకటి వరంగల్ వైపు నుంచి వచ్చే జాతీయ రహదారి ఒకటైతే, రెండోది ఇటు సిద్దిపేట వైపు నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి, మరొకటి కరీంనగర్ నుంచి వచ్చేటువంటి జాతీయ రహదారి. వీటికి తోడు ఏదైతే సభ నిర్వహిస్తున్న ప్రాంతం ఉందో అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించి కూడా
వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు కొనసాగుతున్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా చింతలపల్లి దగ్గర ఉన్నటువంటి ఆ రూట్ గుండా కూడా ఏదైతే చింతలపల్లి దామర రోడ్డు ఇది ఒకటి మొత్తం 4 రహదారుల వెంట కూడా పూర్తిగా పార్కింగ్ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి. సభాస్థలికి 360 డిగ్రీల్లో పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా ఎండాకాలం కావడంతో కేసీఆర్ గారు ప్రతి ఒక్క సూచన ముఖ్యంగా తాగునీళ్లకు సంబంధించి కావచ్చు, ఇటు మజ్జిగకు సంబంధించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఎందుకంటే 33 జిల్లాల నుంచి ఉమ్మడి 10 జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చే సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న సందర్భం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. వీటికి తోడు మహిళలకు సంబంధించి కావచ్చు పూర్తిగా ఇబ్బందులు కలగకుండా టాయిలెట్ లాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. కానీ వీరి ఎరగని రీతిలో ప్రపంచంలో అతి పెద్ద సభలు నిర్వహించిన చరిత్ర ఉన్నటువంటి బీఆర్ఎస్ మరొక చారిత్రాత్మక సభ నిర్వహించే విధంగానైతే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి దార్శనికతలో వీళ్ళంతా కూడా పనులు కొనసాగుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఏదైతే ఈ నెల 27 బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం 25 అడుగు పెట్టనున్న నేపథ్యంలో రజతోత్సవం ఒక చారిత్రాత్మకంగా ఉండే విధంగా భారతదేశం ఒక చర్చకు దారి తీసే విధంగా కూడా ఇవాళ సభ ఉండబోతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక రజతోత్సవ ఏర్పాట్లపై అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేశారు. కేసీఆర్ నాయకత్వానికి జనం నుంచి అయితే సంపూర్ణ మద్దతు అయితే లభిస్తోంది. ఇక వరంగల్ మీటింగ్ కు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు వారు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎల్కతుర్తిలో జోరుగా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రజతోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని జిల్లాలలోనూ సన్నాహక సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఇక రజతోత్సవ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమీక్ష చేశారు అంటూ ఇప్పటివరకు మనం టాప్ 1 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూసాం. ఇక అదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రజతోత్సవ సన్నాహక సమావేశాలు ఎలా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇందురా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ఈ నెల 27న వరంగల్ తలపెట్టిన భారీ బహిరంగ సభకు తరలి వెళ్లడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎప్పుడెప్పుడా వెళ్దామన్న ఉత్సాహం ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నిర్మల్ జిల్లాలోను ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అలాగే మాజీ మంత్రులు అలాగే నియోజకవర్గం సంబంధించిన ఇన్ఛార్జీలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. సన్నాహక సమావేశాలు దాదాపుగా అన్ని నియోజకవర్గాలు కూడా ఇప్పటికే పూర్తి కావడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ అలాగే నియోజకవర్గ కేంద్రాల్లోనూ ప్రతి గ్రామంలోనూ కూడా ఈ వాల్ రైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాల్ రైటింగ్స్ మాత్రం ఎంతో ప్రతి గ్రామంలో కూడా ఈ వాల్ రైటింగ్ చేపట్టడం జరిగింది. ఈ వాల్ రైటింగ్లలో నియోజకవర్గం సంబంధించిన ముఖ్య నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు స్వయంగా పాల్గొని వాల్ పెయింటింగ్లు వేస్తూ కార్యకర్తలను అలాగే బీఆర్ఎస్ పార్టీ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఆదిలాబాద్ నియోజకవర్గం అలాగే బోధ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ ఈ సంబంధించి సన్నాహక సమావేశాలు పూర్తి చేయడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ఇప్పటికీ పూర్తి కావడం జరిగింది. వాల్ పెయింటింగ్స్ తో పాటు కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. స్వయంగా ఈ రోజు శాంతినగర్ లో వాల్ పోస్టర్లను విడుదల చేసిన మాజీ మంత్రి జోగురామన్న వాల్ పెయింటింగ్స్ కూడా వేయడం జరిగింది. అలాగే బోత్ నియోజకవర్గంలో గత వారం రోజుల్లో కూడా ఈ సన్నాహక సమావేశాలను కొనసాగించడంతో పాటు కరపత్రాలను విడడం జరిగింది. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వాల్ పెయింటింగ్స్ వేయించడంతో పాటు కరపత్రాలను విడుదల చేస్తున్నారు. అలాగే పార్టీకి సంబంధించిన గద్దెలను నిర్మిస్తున్నారు. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో చూసుకుంటే నిర్మల్ జిల్లాలో కూడా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాల్ పోస్టర్లను విడుదల చేయడంతో పాటు కరపత్రాలను విడుదల చేయడంతో పాటు వాల్ రైటింగ్ చేపట్టడం జరుగుతుంది. ఇటు ముదోల్ నియోజకవర్గంలో సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమన్వయకర్తలుగా ఉన్న డాక్టర్ రమాదేవి అలాగే డాక్టర్ కొమరావర్ కిరణ్ కుమార్ తో పాటు సమన్వయకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. ఇటు కానాపూర్ నియోజకవర్గం కూడా ఇప్పటికే గత వారం రోజులు కూడా కరపత్రాలను విడుదల చేయడంతో పాటు వాల్ పోస్టర్లను వేయించడం జరిగింది. కానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జి ముఖ్య జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో కూడా ఈ ఇంటింటి ప్రచారం
ప్రచారం చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఏ గ్రామంలో చూసినా గానీ ఈ చలో వరంగల్ అనే పోస్టర్లు ఎంతో ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే ఈ చలో వరంగల్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలకు ప్రజల నుంచి అయితే అద్భుతమైన స్పందన అయితే వస్తుంది. అటు ఎల్కతుర్తిలో ఇప్పటికే సన్నాహక సమావేశాలు అయితే జోరందుకున్నాయి. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశాలు అయితే అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో ఇందిరా పార్క్ హోరెత్తింది. టీజీపీఎస్సీలోని లోపాలను సరిదిద్ది న్యాయం చేయాలంటూ గ్రూప్ 1 అభ్యర్థులు గలమెత్తారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు. జీవో 29 ని రద్దు చేసి జీవో 55 ప్రకారం మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు నిరుద్యోగ జేఏసీ సంఘీభావం పలికింది. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఈ ధర్నాకు హాజరై మద్దతు తెలిపారు. గ్రూప్ 1 అభ్యర్థులకు రేవంత్ ప్రభుత్వం న్యాయం చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. రైట్, ఇక గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నాకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, ధర్నాకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గ్రూప్ 1 అభ్యర్థుల ధర్నాకు సంబంధించి. సింధూరా, గుడ్ ఆఫ్టర్నూన్. ఇంతకు ముందే ఇందిరా పార్క్ లో నిరుద్యోగుల ధర్నా కూడా నిర్వహించారు. ఈ ధర్నాకు సంబంధించిన గ్రూప్ 1 సంబంధించి జీవో నెంబర్ 29 రద్దు చేస్తూ జీవో నెంబర్ 55 ప్రకారం మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి నిరుద్యోగులు కూడా ధర్నా చేపట్టారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చెప్పిందేంటి, చేస్తున్నది ఏంటి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. గతంలో ఎన్నికల సమయంలో కూడా తమను కేవలం ప్రభుత్వం ఏర్పడడానికి మాత్రమే మమ్మల్ని వాడుకున్నారు తప్ప ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చేసింది ఏమి లేదని చెప్పేసి వారు ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగానే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆర్డర్స్ కాపీ ఇచ్చారు తప్ప వీరు వచ్చి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు ఆర్డర్స్ కాపీ ఇచ్చారు అనేది కూడా మాకు తెలియట్లేదని చెప్పేసి అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఇందిరా పార్క్ లో కూడా ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. దాంతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు కూడా ఈ నిరుద్యోగులకు కూడా సంఘీభావం తెలిపారు. ఇదేనా రాష్ట్రంలో నిరుద్యోగులకు చేస్తున్న హామీ అనంటూ అటు నిరుద్యోగులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఏదైతే తల్లి చిన్నపిల్లలకు చందమామ చూపించి గోరుముద్దలు ఎలా తినిపిస్తుందో కేవలం అలాగే నిరుద్యోగులకు కూడా మధ్య పెడుతూ కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పేసి అటు నిరుద్యోగులు కొంత అసహనానికి కూడా గురయ్యారు. నష్టపోయిన అభ్యర్థులకు వెంటనే నష్టపరిహారం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రిజర్వేషన్ల పరంగా కూడా జీవో నెంబర్ 55ను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. మరోపక్క గతంలో ఎవరైతే ఎన్నికల సమయంలో మాకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చిరో ఆ హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం తప్ప పెద్దగా మేము సొంతంగా అడిగింది ఏమీ లేదని చెప్పేసి అటు నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు సైతం ఈ రోజు ఇందిరా పార్క్ వచ్చిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. డౌన్ సీఎం అంటూ కూడా నినాదాలతో కూడా ఇందిరా పార్క్ దగ్గర కొద్దిగా హోరెత్తిందని కూడా చెప్పుకోవచ్చు. అటు అశోక్ నగర్ కావచ్చు, అటు దిల్సుఖ్ నగర్ పలు కోచింగ్ సెంటర్ లో కూడా అంటే తల్లిదండ్రులు ఏదైతే కష్టపడి పైసా కూడబెట్టి వారిని కోచింగ్ సెంటర్ లో పంపించి ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్న నేపథ్యంలో కూడా గతంలో మమ్మల్ని ఏదైతే రెచ్చగొట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే మాత్రం వారు పదవి పొందారు తప్ప మాకు ఎలాంటి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. ఇక టీజీపీఎస్సీలోని లోపాలను సరిదిద్ది న్యాయం చేయాలని గ్రూప్ 1 అభ్యర్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. జీవో 29 రద్దు చేసి ఇక జీవో 55 ప్రకారం మళ్లీ పరీక్ష నిర్వహించాలని అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనతో ఇందిరా పార్క్ అంతా కూడా హోరెత్తింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. మావోయిస్టు కంచుకోటలో భద్రతా బలగాలు ఆపరేషన్ మొదలుపెట్టాయి. ఆపరేషన్ మడ్ పేరుతో అబుజ్మడ్ లో బలగాలు చొచ్చుకొని వెళ్తున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అటవీ ప్రాంతం నుంచి ప్రవేశించిన సిఆర్పీఎఫ్ బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. కసోడ్, కుమురాడి గ్రామం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ పోలీసులు నిర్వహించిన ఉమ్మడి నక్సల్ వ్యతిరేక మాడ్ బచావో ఆపరేషన్లో భద్రతా దళాలు పెద్ద విజయాన్ని సాధించాయి.
నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొహమెట ప్రాంతంలోని కసోడ్ కుమరాడి అడవిలో మా డివిజన్తో ఎన్కౌంటర్ జరిగింది. దీంతో సాయుధ సీనియర్ కేడర్ మావోయిస్టులు పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, నిత్యావసర వస్తువులు వదిలి పారిపోయారు. ఈ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయే అవకాశం ఉంది. చాలా మంది మావోయిస్టులకు తీవ్ర గాయాలయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టులకు భారీ ఆర్థిక నష్టం జరిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ కంచుకోటలో ఆపరేషన్ పేరుతో మొదలుపెట్టినటువంటి భద్రతా బలగాలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఆపరేషన్ మడ్ ఉందో, ఆపరేషన్ మడ్ పేరుతో అబూజ్ మడ్ లో లోపలికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలు దాదాపు 4 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మాడ్ బచావ్ పేరుతో ఆపరేషన్ ప్రారంభించినటువంటి సిఆర్పిఎఫ్ తో పాటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా దీంట్లో పాల్గొన్నారు. 141 బెటాలియన్ సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు లోకల్ పోలీసులు కూడా ఆపరేషన్ లో కొనసాగిస్తున్నారు. కసోడి కుమారాడి గ్రామం మధ్య ఉన్నటువంటి దట్టమైనటువంటి అడవి కొండలలో పెట్రోలింగ్ కొనసాగుతోంది. పోలీసులకు భద్రతా బలగాలకు మధ్య, మావోయిస్టులకు ఇటు భద్రతా బలగాలకు మధ్య పెద్ద ఎత్తున భారీ కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. దీంట్లో పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం వస్తోంది. ఎన్కౌంటర్ లో చాలా మంది చనిపోయి ఉంటారనేటువంటిది జిల్లా ఎస్పీ అయితే ఇప్పటివరకు చెప్తున్నాడు. దాదాపు 6 గంటలుగా మావోయిస్టు భద్రతా బలగాల మధ్య హోరాహోరీ కాల్పులు కొనసాగుతా ఉన్నాయి. నారాయణపూర్ పోలీసులు నిర్వహించినటువంటి ఉమ్మడి నక్సల్స్ వ్యతిరేక మాడ్ బచావో ఆపరేషన్ లో భద్రతా బలగాలు పెద్ద విజయాన్ని సాధించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొక్కామేటా ప్రాంతంలో కసోడి కుమరాడి అటవీ ప్రాంతమైనటువంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో మాడ్ డివిజన్ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్ లో సాయుధ సీనియర్ కేడర్ మావోయిస్టులతో పాటు పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రి, అదేవిధంగా నిత్యావసర వస్తువులను కూడా వాళ్ళు అక్కడ వదిలి పారిపోయినట్టుగా తెలుస్తోంది. ఎన్కౌంటర్ లో పెద్ద సంఖ్యలో నక్సల్స్ చనిపోయి ఉంటారనేటువంటి కూడా అంచనా వేస్తున్నారు. లేదంటే చాలా మంది గాయపడి ఉండేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి తెలుస్తోంది. నక్సలైట్లకు ప్రస్తుతానికి ఇది భారీ ఆర్థిక మరియు ఇతర వ్యూహాత్మక నష్టమైనటువంటిది మాత్రం ప్రస్తుతానికి తెలుస్తోంది. మొత్తం నారాయణపూర్ డిఆర్జీ మరియు ఐటీబీపీ 41వ బెటాలియన్ కు సంబంధించినటువంటి పోలీసులు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్వాధీనం చేసుకున్నటువంటి వస్తువులలో పెద్ద ఎత్తున క్యాష్, ల్యాప్టాప్, గన్ పౌడర్, సాల్ట్, పెట్రోల్ అనే పదార్థంతో పాటు పెట్రోల్, డీజిల్, కుక్కర్ బాక్స్, ఎస్ఎల్ఆర్ 303, అదేవిధంగా 12 బోర్లై తో పాటు కార్డెన్స్, వైరు, పెద్ద మొత్తంలో ఇతర నక్సలైట్ రోజు వారికి వినియోగించేటువంటి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం డిఆర్జీ నారాయణపూర్ మరియు ఐటీబీపీ 41వ బెటాలియన్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగించి మొత్తం ఈ సోదాల పేరుతో అక్కడ మావోయిస్టుల ఎదుర్కొన్న కాల్పులు కూడా చేశారు. దీంట్లో ఎస్పీ నారాయణపూర్ ప్రభాత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అబూజ్మడ్ లోని దుర్భరమైనటువంటి అటవీ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులను ఇస్తున్నటువంటి స్థానిక ప్రజలకు నక్సలైట్ల బాధ్యుల నుంచి విముక్తి కలిగించడానికి ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తున్నారు. దాదాపు మరొక 2 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున మావోయిస్టులు చనిపోయి ఉంటారనేటువంటి అంచనా వేస్తున్నారు. మరికా చేపట్ల అంటే ఈ ఎన్కౌంటర్ తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇందులో రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఛత్తీస్గఢ్ లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ లో గత ఏడాది కాలంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్లు, దాంతో పాటు ఐఈడి బ్లాస్ట్లతో మొత్తం 4 జిల్లాలు ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్ జిల్లాలు దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 100 మంది మావోయిస్టులు ఇప్పటికే మృత్యువాత పడ్డారు. అంతే సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ కూడా చాలా పెద్ద ఎత్తున ఆపరేషన్ నడుస్తా ఉంది. నారాయణపూర్ జిల్లా కేంద్రంగా అబూజ్మడ్ అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నటువంటి భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ లాంచ్ చేయడంతో పాటు మావోయిస్టులను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒక దగ్గర నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఒక భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్ స్వాధీనం అనేది మావోయిస్టులకు తీరని నష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, మరో పక్క లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మావోయిస్టు దళాలు భద్రతా బలగాల మీద కొట్లాడాలి, పోరాడాలి అంటే వాళ్లకు ఖచ్చితంగా ఆయుధాలు, అట్లాగే వాకీ టాకీలు, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ భారీ డంప్ను వాళ్ళు కోల్పోవడం వల్ల అతిపెద్ద నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయటికి వచ్చి ఆయుధాలు లేదా ఆయుధ సంపత్తి లేదంటే
పరికరాలను సమకూర్చుకోవడం ఇప్పుడు అత్యంత కష్టతరంగా మారింది. ఈ ఏడాదిన్నర కాలంలో 400 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు ఈ 4 జిల్లాల పరిధిలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో. ఇటువంటి పరిస్థితులలో ఈ డంపులను కోల్పోవడం అనేది మావోయిస్ట్ పార్టీకి ఒక భారీ ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు నగదు కూడా పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలకు తయారీకి ఉపయోగించే సామాగ్రిని కూడా నారాయణపూర్ అబుజిగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరొక పక్క నారాయణపూర్ అటవీ ప్రాంతాల కోహమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోటువంటి కసూర్దారి అటవీ ప్రాంతంలో కొనసాగినటువంటి ఎన్కౌంటర్ దాదాపు 4-5 గంటల పాటు కొనసాగింది. ఇక్కడ ఎలాంటి మృతులు జరిగినట్టుగా ఇప్పటివరకు సమాచారం లేనప్పటికీ కూడా ఓ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇంకా ఈ ఎన్కౌంటర్ కొనసాగేటువంటి ఆస్కారం ఉందని ఛత్తీస్గఢ్ భద్రతా వర్గాలు చెప్తున్నాయి. నిన్న సిఆర్పిఎఫ్ పాసింగ్ పరేడ్ అటెండ్ అయినటువంటి కేంద్ర హోంమంత్రి కూడా చాలా స్పష్టంగా చేశాడు. 4 జిల్లాల్లో విస్తరించినటువంటి ఈ మావోయిస్టులను రాబోయేటువంటి కొద్ది రోజుల్లో మట్టు పెడతామని చెప్తున్నటువంటి పరిస్థితులలో ఈ ఆపరేషన్ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్ట్ పార్టీకి ఒక తీరని నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉందని కూడా పోలీసు భద్రతా బలగాలు చెప్తా ఉన్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సంబా. ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎదురుకాల్పులు అయితే జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో 4 జిల్లాలైతే ఈ ఎదురుకాల్పులతో దద్దరిల్లుతున్నాయి. నగదు, ఆయుధాల తయారీకి సంబంధించిన సామాగ్రిని అయితే స్వాధీనం చేసుకున్నారు.